కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునేందుకు మహిళలు వారి పిల్లలతో వస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకానికి ఇవ్వాల్సిన 980 కోట్ల నిధులు పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడని మండిపడ్డారు. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించిండు. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండు దీన్ని. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్టు పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండు. పెళ్లికి సాయం అందిస్తావా, పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు.